శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. పరమాత్ముడు ఏ విధంగా సర్వధర్మమాన్యుడు, సర్వజ్ఞుడు, సర్వగుణాలలో శక్తులలో సాగరుడో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు పరమాత్ముడు సర్వోన్నతుడు. చూడండి, ఒక కుటుంబంలో పిల్లలు కూడా పరమాత్ముడిని నువ్వే నా తల్లివి తండ్రివి అని అంటారు. వాళ్ళ దేహానికి జన్మనిచ్చిన తల్లి తండ్రి కూడా పరమాత్ముడిని నువ్వే తల్లివి తండ్రివి అని అంటారు. మహామేధావుల దగ్గర నుంచి పండిత పామరులు అందరూ కూడా పరమాత్ముడిని నువ్వే నా తల్లివి తండ్రివి అని అంటారు. కాబట్టి పరమాత్ముడు అందరికీ తల్లి తండ్రి, ఇంకా వారికి ఎవరు తల్లి తండ్రి అనేటువంటి వారు లేరు. అలాగే పరమాత్ముని మహిమలో ఆ జన్మ అని కూడా చెప్తాం. ఆ జన్మ అంటే వారు ఒక తల్లి గర్భం గుండా జన్మ అనేటువంటిది తీసుకోరు. కానీ పరమాత్ముని యొక్క దివ్య అవతరణ అనేటువంటిది జరుగుతుంది. అందుకే శివుని మహిమలో ఏం చెప్తారు? స్వయం భూ అంటే స్వయం ప్రకటితమయ్యేటువంటి వారు. అలాగే శంభో శివ శంభో అని కూడా గాయనం చేస్తాం. వీటన్నిటి బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే పరమాత్ముని యొక్క జన్మ మానవాత్మలాగా జరగదు. కాబట్టి దీనికి గుర్తుగానే భారతదేశంలో ఒక చాలా మంచి పండుగను మనం జరుపుకుంటాం. దాని పేరే శివరాత్రి. అన్ని పండుగలు మనం పగలపూట జరుపుకుంటే శివరాత్రి మాత్రం ప్రత్యేకంగా మనం రాత్రిపూట జరుపుకుంటాం. ఎందుకంటే పరమాత్ముడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, మొత్తం ప్రపంచమంతా కూడా మాయ యొక్క వేళ్లల్లో చిక్కుకొని ఉంది. ఇలాంటి ఘోర అంధకారం యొక్క సమయంలో శివ పరమాత్ముడు ఈ భారత భూమిపై అవతరించి పవిత్రత, సుఖము, శాంతి యొక్క దానాన్ని మానవాత్మలకు అందరికీ ఇస్తారు. అందుకే చెప్తారు, రాత్రంతా జాగారం చేయాలి, అర్ధరాత్రి 12ంటికి శంకరుడు పార్వతీ దర్శనమిస్తారు అని. అర్ధరాత్రి 12 అంటే గాఢాంధకారం. రాత్రి యొక్క అత్యంత అంధకారమైన సమయం అంటే రాత్రి 12. కాబట్టి కలియుగంలో కూడా కలియుగం యొక్క అతి చివరి సమయంలో గాఢాంధకారం, మనిషికి ఎటు పోవాలో తెలీదు, పిల్లల్ని ఎలా పెంచాలో తెలీదు, తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో తెలీదు, ఎలా చదువుకోవాలో తెలీదు, భవిష్యత్తు తెలీదు, భవిష్యత్తు మీద ఏ విధమైన స్టెబిలిటీ లేదు. ఇలాంటి గాఢాంధకారం అంటే అర్ధరాత్రి సమయంలో ప్రపంచం ఎప్పుడైతే మొత్తం మాయ యొక్క కోరల్లో చిక్కుకునుందో అప్పుడు పరమాత్ముని యొక్క దివ్య అవతరణ జరుగుతుంది. అందుకే దీన్ని త్రిమూర్తి శివ జయంతి అని కూడా అంటారు. మనం త్రిమూర్తి యొక్క రహస్యాన్ని కిందటి భాగంలో తెలుసుకున్నాం. బ్రహ్మ, విష్ణు, శంకరులకు కూడా రచయిత అయినటువంటి ఆ శివ పరమాత్ముడు అవతరణకి గుర్తుగానే మనం త్రిమూర్తి శివ జయంతి, శివరాత్రి అని జరుపుకుంటాం. శివరాత్రి రోజు ముఖ్యంగా ఉపవాసము, జాగారము చేస్తాము. స్థూలంగా ఉపవాసము, జాగారం మనం చేసిన ప్రతి పండుగలో ఉన్నటువంటి సత్సంప్రదాయాల వెనకాతల ఆధ్యాత్మిక రహస్యం ఉన్నట్టు జాగరణ, ఉపవాసం వెనకాతల కూడా ఆధ్యాత్మిక రహస్యం ఉంది. జాగరణ మనం తెలుసుకున్నాము, పరమాత్ముడు మనకి జ్ఞానం అనేటువంటి దివ్యమైన నేత్రం ఇస్తారు అని. కానీ జ్ఞానం అనే దివ్య నేత్రాన్ని ఏం కప్పేస్తుంది? అహంకారం కప్పేస్తుంది. కాబట్టి జ్ఞానం అనేటువంటి దివ్య నేత్రాన్ని మాయ అంటే అహంకారం కప్పేయకుండా చూసుకోవడమే నిజమైన జాగరణ. జాగరూకులై ఉండాలి అంటారు కదా, రాత్రి పడుకుండిపోతే శివ దర్శనాన్ని మిస్ అయిపోతాము అని అంటారు. అంటే ఈ కలియుగం యొక్క అజ్ఞానం అనే అంధకారంలో మనం అజ్ఞానంలో నిద్రపోయి ఉంటే శివపరమాత్ముడు అవతరించి సత్యగీతా జ్ఞానాన్ని ఇప్పుడు చెప్తున్నారు అనేటువంటి ఈ అవకాశాన్ని మనం కోల్పోతామన్నమాట. అలాగే ఉపవాసము, ఉప అంటే దగ్గర, వాసము అంటే నివసించడము. బుద్ధిని పొట్టతో పోలుస్తారు. ఎందుకంటే ఎలాగైతే పొట్టలో అన్నీ స్టోర్ అయి ఉంటాయో బుద్ధిలో కూడా అన్నీ స్టోర్ అయి ఉంటాయి అన్నమాట.
అందుకే చూడండి, ఎవరన్నా ఏమన్నా విషయాన్ని దాచుకోలేరు అనుకోండి, ఏమంటారు, నీ పొట్టలో అసలు ఏం దాగదే అని అంటారు. పొట్టలో విషయాలు దాగుతాయని కాదంటే బుద్ధిని పొట్టతో పోలుస్తారనమాట. సో అక్కడ మనం ఏంటి, స్థూలంగా పొట్టకేమీ పెట్టకుండా మనం దానికి ఉపవాసం ఉంచుతాం. కానీ ఆధ్యాత్మికంగా దాని అర్థం బుద్ధిరూపి పొట్టలో ఏ విధమైనటువంటి చెడు వ్యర్థ పదార్థాలు రాకుండా చూసుకుంటూ బుద్ధిని పరమాత్మునికి సమీపంగా వాసము అంటే నివాసం ఉంచడమే నిజమైనటువంటి ఉపవాసము. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఒకవైపు మనం శంకరుని చూస్తూ ఉన్నాము, ఒకవైపు మనము శివుణ్ణి చూస్తూ ఉన్నాము. శంకరుడు ఆకారి దేవత, శివుడు నిరాకారుడు. శంకరుడు వినాశకారి, శివుడు కళ్యాణకారి. శంకరుడు దేహధారి, పరమాత్మకి దేహం అనేటువంటిది లేదు. శంకరుడు గృహస్థిలాగా చూపిస్తారు, కానీ పరమాత్ముడు శివుడు గృహస్థి కాదు. అదేవిధంగా కింద మనం శివరాత్రి యొక్క ఏదైతే చిత్రం చూస్తున్నామో అక్కడ చూస్తున్నామో పరమాత్ముని యొక్క శక్తి ఎప్పుడైతే పడిందో ఈ రాత్రి సమయంలో ఉన్నటువంటి పంచ వికారాలు కూడా భయపడి పారిపోతున్నాయి. సో ఇక్కడ మనం శివ శంకరుల యొక్క ఆధ్యాత్మిక రహస్యాన్ని మనం తెలుసుకున్నాము. అలాగే శివరాత్రి గురించి కూడా మనం తెలుసుకున్నాము. కాబట్టి పరమాత్ముడు సర్వ మానవాళి కన్నా ఉన్నతాతున్నతమైనటువంటి వాడు. గురువులకే గురువు, సద్గురువులకే సద్గురువు, మాతాపితలకే మాతాపిత. అలాగే పరమాత్ముడు నివసించే ధామం కూడా అన్నిటికన్నా ఉన్నతాతున్నతమైనటువంటిది. మనం సాకారి, ఆకారి, నిరాకారి ప్రపంచం గురించి కొన్ని భాగాల క్రితం మనం విన్నాము. సాకారి ప్రపంచం అంటే ఈ యొక్క కంటికి కనిపించేటువంటి ప్రపంచం, అది ఎంత దూరంగా అన్నా ఉండనివ్వండి, అదంతా మనం కళ్ళతో చూస్తాం. దీని మీద ఉన్నటువంటిది సూక్ష్మవతనము, ఆకారి ప్రపంచం, బ్రహ్మ విష్ణు శంకరుల యొక్క నివాసం. ఆ పైన ఉన్నటువంటిదే ఎరుపు బంగారం రంగుతో కలిసి ఉన్నటువంటి స్వర్ణిమ ప్రపంచం, ముక్తిధామం, పరంధామం. అందుకే హే పరంధామ అని చెప్పి మనం పరమాత్మ కాసేప్పుడు పైకే చూస్తాం. కాబట్టి పరమాత్మని యొక్క నామము, వారి ధామము, వారి కార్యము మూడు కూడా ఉన్నతాతి ఉన్నతమైనటువంటివి. అయితే పరమాత్మ కణకణంలో ఉన్నాడు, అణువులో ఉన్నాడు అని ఒక నానుడు ఉంది. దీని యొక్క ఆధ్యాత్మిక రహస్యం కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఒక తల్లి ఉందనుకోండి, చంటి పిల్లవాడికి అప్పుడే పాకడం వచ్చిందనుకోండి, వాడికి ఏంటి, ఎక్కడికన్నా వెళ్ళిపోవాలని భలే ఉత్సాహం ఉంటుంది. గడప దాటి రోడ్డు మీదకి కూడా వెళ్ళిపోతాడు. ఇప్పుడు తల్లి భయపెట్టడానికి ఏం చెప్తుంది, బయటికి వెళ్ళామనుకో, చూడు బూచాడు వచ్చి తీసుకెళ్ళిపోతాడు నిన్ను అని చెప్తుంది. సో పిల్లవాడికి అమ్మో నిజంగానే బయట ఎవడో బూచాడు ఉన్నట్టున్నాడు అని ఇంట్లోనే ఉంటాడు. కానీ ఊహ తెలిసిన తర్వాత తెలుస్తుంది, అలాంటి బూచాడు ఎవడూ లేడు, మా అమ్మ నా జాగ్రత్త కోసం చెప్పింది అని చెప్పి. అదేవిధంగా ద్వాపరయుగంలో ఉన్నటువంటి మహామునులు, మహా ఋషులు, వాళ్ళు 3 కాలాలని చూడగలిగేవారు. బ్రహ్మకాల జ్ఞానం గురించి మనకందరికీ తెలుసు కదా. కలియుగంలో మానవుడు ఎంత అధోగతికి గురవుతాడో, ఎంత వికృత చేష్టలు చేస్తాడో వాళ్ళు అప్పుడే పసిగట్టిన కారణంగా పరమాత్మ సర్వం అన్ని వైపులా ఉన్నాడు, వాడు నువ్వు చేసేటువంటి పనులన్నీ చూస్తున్నాడు అనేటువంటిది పెట్టడం జరిగింది. దానివల్ల దేవుడు భయం కొంచెమన్నా ఉంటుంది అని. ఒకప్పుడు అనేవారు కదా, చేయి అన్యాయం చేయి, ఎవరు చూసినా చూడకపోయినా భగవంతుడు చూస్తున్నాడు అనేవారు. భగవంతుడి కన్నా కాస్త భయపడండి అని అనేవారు. కానీ ఇప్పుడేమంటున్నారు, ఇప్పుడు భగవంతుడంటే భయం ఉందా? భగవంతుడి పేరు మీద అన్ని మోసాలు జరుగుతున్నాయి, భగవంతుడి ఆలయాల్లోనే దొంగతనాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు భగవంతుడన్నా కూడా భయం అనేటువంటిది పోయింది. పరమాత్ముడు సర్వజ్ఞుడు, కానీ సర్వవ్యాపి కాదు. చూడండి, ఒక ఇనుమ ముక్కను కూడా మనం తీసుకెళ్ళి కొలమిలో వేసామనుకోండి, ఆ అగ్ని ప్రభావంతో ఆ ఇనుమ కూడా కరిగిపోతుంది. మరి మానవాత్మ పరమాత్మ ఇద్దరూ పక్కపక్కనే ఉంటే పరమాత్మని యొక్క ప్రభావం మానవాత్మ మీద పడదా? ఒకవేళ మానవాత్మ మీద పక్కనే పరమాత్మ ఉంటే హత్యలు, మానభంగాలు, దోపిడీలు ఎందుకు చేస్తున్నాము? అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరికి ప్రార్థన చేస్తున్నాము? ఎవరు రావాలని ఎదురు చూస్తున్నాము? ఎవరు అవతరించాలని ఎదురు చూస్తున్నాము? పరమాత్మ పరంధామాని పైకెందుకు చూస్తున్నాము? అన్నిటికన్నా ముఖ్యంగా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అని
గీతలో ఎందుకు రచించడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ప్రతి మానవుడిలో ఉన్నటువంటిది ఆత్మ, మానవాత్మ. సర్వ మానవాత్మలకు తండ్రి పరమాత్మ. కానీ మానవాత్మకు దేవాత్మగా అయ్యేంత అర్హత ఉంది. పరమాత్మని యొక్క సర్వ గుణాలు, సర్వశక్తులు తనతో నింపుకుని దేవతామూర్తిగా అయ్యేటువంటి తత్వం మానవాత్మలో ఉంది. అందుకే ఎవ్రీ హ్యూమన్ ఈజ్ డివైన్లీ పొటెన్షియల్ అని అన్నారు. చూడండి, తల్లి కొంతమంది పిల్లలు చూడడం అచ్చని తండ్రిలాగే ఉంటారు. ఏమంటారు, నేను చూస్తే అచ్చ మీ నాన్నగారు గుర్తొస్తున్నారని అంటారు. అంటే పిల్లలు తల్లి తండ్రుల లాగా వారు సమానంగా అవుతారు. కానీ అంతేగాని తండ్రి కొడుకు అయిపోడు, కొడుకు తండ్రి అయిపోడు. ఎవరి అస్తిత్వం దానిదే. అలాగే ఆత్మ అవినాశి, పరమాత్మ కూడా అవినాశి. ఈ రెండు మహాశక్తులు అవినాశిగా సదా అలా ఉంటాయి. అంతే తప్ప ఒకరిలో ఒకరు కలిసిపోవడం అనేటువంటిది ఉండదు. ఆత్మ పరమాత్ముని యొక్క సంతానము. పరమాత్ముని యొక్క స్మృతితో పరమాత్ముని యొక్క గుణగణాలను, శక్తులను ఆత్మ సంపాదించుకోగలదు. ఇంకా విపులంగా అర్థం చేసుకోవడానికి మనం ఆత్మ పరమాత్మ మధ్య ఉన్న కామన్ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఆత్మ నిరాకారము అంటే ఆత్మ జ్యోతి స్వరూపము, చైతన్యమైనటువంటి శక్తి, బిందు స్వరూపము, అవినాశి శక్తి. ఏ ప్రకృతి కూడా వీరిద్దరినీ కూడా ప్రభావితం చేయలేదు. కానీ ఆత్మకి పరమాత్మకి చాలా తేడా కూడా ఉంది. అనేక మంది ఆత్మలు ఉంటాయి. మహాత్మలు, పుణ్యాత్మలు, దేవాత్మలు, పాపాత్మలు, ఇలాగ అనేక మంది ఆత్మలు ఉంటాయి. కానీ పరమాత్మ ఒక్కరే ఉంటారు. ఆత్మ ఒక గర్భం ద్వారా తను ధరిస్తుంది. కానీ పరమాత్ముడి యొక్క అవతరణ జరుగుతుంది. ఆత్మను దేహధారి అంటాం, కానీ పరమాత్ముడు దేహానికే అతీతుడు. ఆత్మ సుఖదుఖాలను భోగిస్తుంది, పరమాత్మ అభోక్త, సుఖదుఖాలను భోగించరు. ఆత్మ జనన మరణ చక్రాల్లోకి వస్తుంది, కానీ పరమాత్మ జనన మరణ రహితుడు. అందుకే పరమాత్ముడికి ఉన్నటువంటి 5వ దివ్య గుణం సర్వోపరి. వారు జనన మరణాలకు అతీతులు. ఊబిలో ఉన్నటువంటి వాడు ఊబిలో ఉన్న ఎవరి కోసం ఎదురు చూస్తాడు? ఊబిలో లేనటువంటి వాడే వాడిని బయటికి తీయగలడు. ఇద్దరూ కలిపి ఊబిలో పడిపోతే ఎవరు బయటికి తీస్తారు? తీయలేరు కదా. కాబట్టి ఒకవేళ భగవంతుడు కూడా కాలచక్రంలోకి వచ్చి భగవంతుడు కూడా జనన మరణ చక్రాల్లోకి ఇరుక్కుంటే ఇంకా మానవాత్మకి జనన మరణ చక్రం నుంచి ముక్తిని ఎవరు ప్రసాదించగలరు? ముక్తి జీవన్ముక్తిని ఎవరివ్వగలరు? అలాగ పరమాత్ముడు అభోక్త. అంటే పరమాత్ముని యొక్క గాయనమే ఏముంది? దుఃఖహర్త సుఖకర్త, దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు అనేసి. మరి అలాంటప్పుడు ఆయన ఎలాగ సుఖ దుఃఖాలను అనుభవిస్తాడు? కాబట్టి పరమాత్మ జనన మరణ రహితుడు. అందుకే వారిని అజన్మ అంటారు. అభోక్త అంటే సుఖ దుఃఖాలను అనుభవించరు. అలాగే ఇంకా పరమాత్మను అకర్త అని కూడా అంటారు. అంటే ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చుంటాడని కాదు. మానవులు ఆచరించేటువంటి దైనందిన జీవితం యొక్క కర్తవ్యాలు పరమాత్మ చేయడు. మనం ఏం చేస్తామో, ఉద్యోగం చేస్తాము, డబ్బులు సంపాదించుకుంటాం, పిల్లల్ని పెంచుకుంటాం, విహారయాత్రలకు వెళ్తుంటాం. ఇలాంటి కర్మలు కాదు పరమాత్మ చేసేది. వారు చేసేటువంటి కర్తవ్యములు దివ్యమైన కర్తవ్యములు. అదే మనం చూసాము, స్థాపన, పాలన, వినాశనం. కాబట్టి పరమాత్ముడు అజన్మ, అభోక్త, అకర్త అనేటువంటి గాయనం మనం శ్రీమద్ భగవద్గీతలో చూసాము. కాబట్టి ఈ విధంగా ఆత్మ చూడడానికి పరమాత్ముడిలాగే ఉన్న ఆత్మకి పరమాత్మకి చాలా తేడా ఉంది. మనకిప్పుడు ఆత్మ పరమాత్మ యొక్క సంపూర్ణ పరిచయం మనకి లభించింది. రాజయోగము అంటే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమాత్మ యొక్క యథార్థ స్మృతిలో ఉండడం. మొత్తం శ్రీమద్ భగవద్గీత అంతా కూడా యోగం గురించే చెప్తుంది. సాంఖ్యయోగం, రాజయోగం, కర్మయోగం, ఈ విధంగా జ్ఞానయోగం, భక్తి యోగం, ఈ విధంగా శ్రీమద్ భగవద్గీత అంతా యోగానికి సంబంధించినటువంటిది. వీటిల్లో అనేక రకాల యోగాలు ఇప్పటికీ కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. జ్ఞాన యోగము అంటే జ్ఞానంతో యోగం. యోగం అంటే ఏం లేదు, సింపుల్గా
సంబంధం జోడించుకోవడం. యుజ్ అనేటువంటి రూట్ వర్డ్ నుంచి యోగం అనేటువంటిది వచ్చింది. యుజ్ అంటే కలయిక సంస్కృతంలో, దాని నుంచి వచ్చినటువంటి శబ్దమే యోగము. ఎవరైతే జ్ఞానం అర్జించడంలో ఎక్కువగా వారి యొక్క సమయాన్ని వెచ్చిస్తారో వాళ్ళని జ్ఞానయోగులు అని అంటాం. అంటే వారు అన్నీ చదవడం, నాలెడ్జ్ సంపాదించాలని వాళ్ళకి చాలా కుతూహలంగా ఉంటుందన్నమాట. సో పుస్తకాలు చదువుతారు, లేదంటే ఇప్పుడైతే కంప్యూటర్ వచ్చింది, ఇవన్నీ వచ్చాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళకి జ్ఞానం అర్జించడంలో చాలా చాలా ఇష్టం అనేటువంటిది ఉంటుంది. దాంతో వాళ్ళు సమయాన్ని గడుపుతారు. వాళ్ళని జ్ఞానయోగులు అని అంటారు. ఇంకొక యోగము భక్తి యోగం, అంటే పరమాత్ముని యందు సంపూర్ణ సమర్పణ బుద్ధి యొక్క యోగం. దీనికి భారతదేశంలో మనం మీరాబాయి, తులసీదాస్, రామదాస్, అన్నమయ్య, త్యాగరాజులు వీరందరినీ కూడా మనం చూసాం. భక్తి పారవస్యంలో కంప్లీట్గా వారు నిమగ్నమైపోతారు. దాన్ని భక్తి యోగము అనేసి అని అంటారు. తర్వాత మంత్రయోగము, వారు మంత్రోచ్చారణ చేస్తూ ఉంటారు. ఓం నమ శివాయ, ఓం భగవతే వాసుదేవాయ, ఓం నమో గణేశాయ, ఇలాగా గాయత్రి మంత్రము, మహామృత్యుంజయ మంత్రము, శాంతి మంత్రము, లేదంటే హరే రామ హరే కృష్ణ, ఈ విధంగా వాళ్ళు మంత్రోచ్చారణ చేస్తూ ఆ జపమాలని తిప్పుతూ మంత్రంతో వారి యొక్క బుద్ధి యోగాన్ని జోడించుకుంటారు. ఇది కాకుండా ఇప్పట్లో శారీరక వ్యాయామాలను కూడా మనం యోగం కింద మనం పెడుతున్నాం. ఎందుకు? అక్కడ బుద్ధి యొక్క కాన్సన్ట్రేషన్ దేని మీద ఉంటుంది? శరీరం మీద ఉంటుంది. ఆసనాల మీద, పొజిషన్ మీద, చేతులు ఎలా పెడుతున్నాం, కాళ్ళు ఎలా పెడుతున్నాం, నడుము ఎలా తిప్పుతున్నాం, దీని మీద. సో దీన్నే హఠయోగము అని కూడా అంటాము. ఇది వ్యాయామము, ప్రాణాయామము, దీని కింద ఇది మనం చూస్తూ ఉంటాం. ఆసనాలు, ప్రాణాయామం. ఇంకా ఇంకొక రకమైనటువంటి యోగం కర్మయోగం. అంటే కర్మతోనే నేను శ్రేష్టంగా అవుతాను, నా కర్మే నా సర్వస్వం, చేసేటువంటి కర్మ త్రికరణ శుద్ధిగా చేయడం, అని కర్మయోగము అనేసి అని అంటారు. మీరు గమనించినట్లయితే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి యోగాలన్నీ కూడా ఎంతో కొంత దేహం యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది ఉంటుంది. కానీ రాజయోగం మొదలయ్యేదే దేహానికి అతీతంగా అవ్వమని. ఎందుకు అవ్వాలి దేహానికి అతీతంగా? దేహంలో ఉంటున్నాం కదా, దీని నుంచి అతీతంగా ఎందుకు అవ్వాలి? దేహానికి అతీతంగా అవ్వమంటే దీన్ని వదిలేమని కాదు, దీని భ్రాంతి నుంచి కాసేపు నువ్వు మనసుని బుద్ధిని పక్కకు పెట్టు. మనం ఆత్మ లెసన్లో మనం తెలుసుకున్నాము, ఆత్మ వేరు దేహం వేరు. ఆత్మ స్మృతిలో ఉండడం వల్ల మనకి ఎన్ని లాభాలు ఉన్నాయో మనం తెలుసుకున్నాం. రాజయోగ సాధనకు మనం కూర్చున్నప్పుడు మన ఇంద్రియాలన్నీ ఇక్కడే ఉంటాయి, అవి ఎక్కడికి పో. కానీ ఆ ఇంద్రియ భ్రాంతి నుంచి కాసేపు దూరమయ్యి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ మనం పరమాత్మ యొక్క స్మృతిలో మనము సమయాన్ని గడుపుతాం. అందుకే దీని పేరు రాజయోగము. మన ఇంద్రియాల మీద మనల్ని రాజులాగా చేస్తుంది కాబట్టి దీన్ని రాజయోగము అనేసి అని అన్నారు. చూడండి, ఎవరికైనా మంచి టైం కలిసి వచ్చిందనుకోండి, ఏమంటారు? వాళ్ళకి మంచి యోగం పట్టిందండి అంటారు. అంటే మంచి యోగం పట్టిందండి, మీకేంటండి పట్టిందల్లా బంగారం అయిపోతుంది అంటే వాళ్ళకి కాలం కలిసి వచ్చిందన్నమాట. ఒక నలుగురి యొక్క సహయోగ సహకారాలు లభిస్తే ఏమంటారు? సహయోగం లభించింది అంటారు. అంటే జనుల వల్ల మనకి మంచి సంబంధం కుదిరిందనమాట. అంటే జనులతో మనకి మంచి సంబంధం ఉందంటే అక్కడ సహయోగం అంటారు. అలాగే కాలం కలిసి రావాలి అంటారు, దాన్ని ఏమంటారు? సంయోగం అంటారు. సో ఈ విధంగా ధనం బాగా కలిసి వస్తుంది, ధనయోగం పట్టింది అంటారు. లక్ష్మీ కటాక్షం అయింది, ధనయోగం పట్టింది వాళ్ళకి అంటారు. కాబట్టి ఈ విధంగా దేనితో అయితే మనకి సంబంధం ఉంటుందో దాంతో మనకి యోగం ఉన్నట్టుగా మనం మామూలుగా కూడా వాడుతూ ఉంటాం. కాబట్టి రాజయోగంతో దేహానికి అతీతంగా నేను ఆత్మను, పరమాత్మతో నేను సంబంధం జోడించుకుంటున్నాను. అప్పుడు ఆటోమేటిక్గా ఈ సెన్సెస్ మీద నేను అధిపతిని అవుతాను నేను. కాబట్టి దీన్ని రాజయోగము అనేసి అని అన్నారు.
అయితే మనం రాజులాగా అవ్వాల్సిన పక్క వాళ్ళ మీద కాదు, మన మీద మనం రాజులాగా అవ్వాలి. కాబట్టి పరమాత్ముడు సర్వ గుణాలలో, సర్వశక్తులలో అనంతమైనటువంటి సాగరం. ఇవాల్టి మానస ఎపిసోడ్లో మనం పరమాత్మ యొక్క పరిచయాన్ని కొంచెం తెలుసుకున్నాం. వచ్చే మానస ఎపిసోడ్లో ఇంకొన్ని విషయాలను తెలుసుకుందాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.